నిన్న మనము ఎక్కడి వరకు చేసాము? ఎవరికైనా ఐడియా ఉంటే చాట్ సెక్షన్ లో రాస్తారా ప్లీజ్? ఏ టాపిక్ వరకు కవర్ చేసాము నిన్న మనం? ఏ టాపిక్ వరకు కవర్ చేసాము? ఎవరైనా రాస్తారా? అండ్ మీరందరూ కూడా కెమెరా ఆన్ చేస్తే ఈ రోజు సెషన్ స్టార్ట్ అవుతుంది. కెమెరా ఆన్ లేదంటే అంటే నో సెషన్. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఎంత ఫోకస్డ్ ఉన్నారు అని అడిగాను. చాలా మంది ఇంకా 40 పిల్లర్స్ లోనే ఉన్నారు. రైట్, యాటిట్యూడ్ గురించి మనం ఈరోజు స్టార్ట్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. యాటిట్యూడ్ గురించి మనం ఈరోజు స్టార్ట్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఇంగ్లీష్లో, ఏమంటే యువర్ ఇన్కమ్ విల్ నెవర్ ఫార్ ఎక్సీడ్ యువర్ వాల్యూ. అంటే ఏదో మీ వాల్యూ కింద ఎక్కువ మీరు ఎప్పుడు కూడా సంపాదించరు అంటే అర్థం ఏంటి సార్? నేను చెప్తాను సార్, చూడండి. మీకు 1 lakh రూపీస్ ఇన్కమ్ కావాలి, 2 lakh రూపీస్ కావాలి, 5 lakh రూపీస్ కావాలి, 10 lakh రూపీస్ కావాలంటే మీ యాటిట్యూడ్, మీ బుద్ధి, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్, మీ థింకింగ్ 20,000 రూపీస్ది ఉంటే 1 lakh రూపీస్ రాదు, ఎప్పుడు రాదు. బై మిస్టేక్ గా యాక్సిడెంట్లీ 1 lakh రూపీస్ వస్తే కూడా అది వెరీ సూన్ వెళ్ళిపోతుంది వాపస్. ఓకేనా? సో అలాగే మీ అకౌంట్ కి ఇన్కమ్ వచ్చేకిన ముందర మీరు మీ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోండి. అందుకే చాణక్య చెప్తారు, ఏ పెసిమిస్ట్ సీస్ ఏ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఒక లూజర్, ఒక పేదవాడు ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తే కూడా దాంట్లో డిఫికల్టీని చూస్తాడు. అదేమో లేప్ప, అది రాదులేప్ప. వెస్టీజ్ అలాగా మంచి ఆపర్చునిటీ దొరికితే కూడా ఆయన ఏం చెప్తారు తెలుసా? అయ్యో, హోమ్ మీటింగ్ ఎవరు చేస్తారండి, ఇక్కడ దీంట్లో ఎవరు విన్నరండి, పైన ఉండే వాళ్ళే డబ్బు చేస్తారండి, ఇలాంటివి చాలా చేసామండి, అయ్యో ఇవి ఈ రోజు ఉంటాయి రేపు వస్తాయండి. ఆయన ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తే కూడా ఆయన ఆపర్చునిటీలో డిఫికల్టీనే చూస్తాడు. ఎవరు 20,000 రూపీస్ మైండ్ సెట్ ఉండేవాడు, 20,000 రూపీస్ క్యారెక్టర్ యాటిట్యూడ్ ఉండేవాడు. బట్ ఒక ఆప్టిమిస్ట్, ఒక విన్నర్ ఎంత డిఫికల్టీ వస్తే కూడా ఆ డిఫికల్టీలో ఒక ఆపర్చునిటీని చూస్తుంటాడు. ఎంత పెద్ద ప్రాబ్లం వస్తే కూడా ఆయన దాంట్లో ఏం ఆపర్చునిటీ ఉంది అని చూస్తాడు. రైట్, ఇది నేను చెప్పట్లేదు, ఇది చాణక్య చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజు నేను తీసుకునే సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, గమనించండి. యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఎబిలిటీ. మీ ఎబిలిటీ కింద ఎక్కువ మీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు వరకు మీరు 1 lakh మెంబర్స్ ది టీమ్ హ్యాండిల్ చేసే ఎబిలిటీ మీలో రాదు,
అప్పుడు వరకు మీకు 1 lakh మెంబర్స్ ది టీం రాదు. ఎప్పుడు వరకు మీకు 5 lakh రూపీస్ ఎలా మేనేజ్ చేయాలి అని ఎబిలిటీ రాదు, 5 lakh రూపీస్ చేసే ఎబిలిటీ రాదు, అప్పుడు వరకు 5 lakh రూపీస్ మీ ఇంటికి రాదు. ఎప్పుడు వరకు మీరు మీ డౌన్ లైన్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేసేకి రాదు, ఎప్పుడు వరకు మీ డౌన్ లైన్స్ కి సపోర్ట్ చేసే కెపాబిలిటీ మీకు రాదు, ఎప్పుడు వరకు మీరు ఒక పెద్ద టీమ్ ని స్టేజ్ పైన నిలబడి హ్యాండిల్ చేసే ఎబిలిటీ మీకు రాదు, అప్పుడు వరకు ఒక పెద్ద టీము ఆ సర్వశక్తుడు మీకు ఇప్పుడు ఇవ్వడు. ఎప్పుడు ఆ డెవలప్మెంట్ అవ్వాలో అప్పుడు మాత్రమే ఆ ఒక పెద్ద టీం మీకు వస్తుంది. యాక్సిడెంట్లీ మీ దగ్గర ఆ కెపాబిలిటీ లేదంటే కూడా, ఆ అబిలిటీ లేదంటే కూడా మీకు ఏమైనా పెద్ద టీం వచ్చేసిందా, అది జాస్తి రోజు ఎక్కువ రోజు వరకు ఉండదు, అది పోయేస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎబిలిటీ. పాజిటివ్ థాట్స్ డిటర్మైన్ సక్సెస్. మీరు ఏం ఆలోచించుతారో దానిపైన మీ ఫ్యూచర్ నిర్ణయం అవుతుంది. మీరేమన్నా అది మనకు సెట్ అవ్వదు లేపా, ఎవరు విన్నురు, ఊరికి ఎందుకు వదిలేద్దాం, మనకు సెట్ అవ్వదు, మనం ఎవరికి కన్విన్స్ చేసేకవుతుంది, మన వాళ్ళు ఎప్పుడు వింటారు, అదన్నీ చాలా చూసామని చెప్తున్నారు, వస్తారు పోతారు, ఆధార్ కార్డ్ ఇవ్వంటే ఎందుకు అంటారు, నీ సోపే ఎందుకు తీసుకోవాలి, నీ పేస్టే ఎందుకు తీసుకోవాలి, మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా, నీకే ఎందుకు అని అడుగుతారు. ఫోన్ లేపా మనకి సెట్ అవ్వదు అని మీరేమన్నా అనుకుంటే మీరు రాంగ్ ఏమనుకోవట్లేదు, మీరు రైట్ అనుకుంటున్నారు, అది మీతో పాటు అవ్వదు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు కదా, అది మీకు అవుతుంది. బట్ ఇఫ్ మీరేమన్నా ఆయన చేశాడంటే నేను చేస్తాను, ఆయన కార్ తీసుకున్నాడంటే నేను తీసుకోవచ్చు, ఆయన డియూసిడి అయినాడంటే మనము అవ్వచ్చు, ఆయన అట్లా మాట్లాడేకి వస్తుందంటే నాకు కూడా వస్తుంది, నేను కూడా నేర్చుకుంటా, నేను కూడా స్టేజ్ పైన చాలా పెద్ద లెవెల్కి మాట్లాడతా, నేను కూడా ఒక మంచి టీం కడతా అని ఏమన్నా మీరు అనుకుంటే, మీ మైండ్ లో ఇలాంటివి థాట్స్ వస్తే మీరు ఏమి రాంగ్ అనుకోవట్లేదు, మీరు 100% రైట్ అనుకుంటున్నారు, మీ లైఫ్ లో అలాగే జరుగుతుంది. మీరు నెగిటివ్ థాట్స్ తీసుకొని వస్తే నెగిటివ్ వస్తుంది, మీరు పాజిటివ్ థాట్స్ తీసుకొని వస్తే మైండ్ లో పాజిటివ్ వస్తుంది. అందుకే ఆ సర్వశక్తుడికి తెలుగు రాదు, కన్నడ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు, రష్యన్ రాదు, థై లాంగ్వేజ్ రాదు, లండన్ లాంగ్వేజ్ రాదు, ఫ్రాన్స్ రాదు, జర్మన్ లాంగ్వేజ్ ఏది రాదు, ఒకటే లాంగ్వేజ్ వస్తుంది, తథాస్తు. ఆ సర్వశక్తుడికి మీరు ఏం చెప్తారో అదన్నీ దానికి ఆ సర్వశక్తుడు తథాస్తు అవుతుంది. నా చైలో అవ్వదు సార్ 10 lakh రూపీస్ సంపాదించేది అని చెప్తే సర్వశక్తుడు తథాస్తు, మీ చైతో అవ్వదు. 10 lakh కాదు 1 crore రన్ చేస్తాను ఎవ్రీ మంత్, ఆ కెపాసిటీ నాకు ఉంది అని మీరు అనుకున్నారా, ఆ దేవుడు ఒకటే చెప్తాడు తథాస్తు, నువ్వు వర్క్ చేస్తావు. సో అన్ని మీ దాంట్లో ఉంది, మీ లోపలే ఉంది. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఏమి అని. ఎగ్జాంపుల్, ఈ భూమి పైన ఎంత మంది సక్సెస్ఫుల్ అయినారో వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి ఉంటే కూడా ఏమి, వాళ్ళకి వేరే ఫీల్డ్ గురించి వేరే ఒపీనియన్ ఉంటే ఏమి, బట్ వాళ్ళందరికీ కూడా పాజిటివ్ థింకింగ్ కి తీసుకొని ఒకటే ఒపీనియన్ ఉంది, ఏమంటే సక్సెస్ అయ్యేకి ఇంపార్టెంట్ ఏమంటే పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్తారు. ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఎంత మంది సక్సెస్ అయినారు, బీ ఇట్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్, వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి ఉంటే ఏమి, దే మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ఎనీ, వాళ్ళకి వేరే దాని గురించి ఏ ఒపీనియన్ ఉంటే ఏమి, వాళ్ళందరికీ బట్ దే ఆల్ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ అబౌట్ పాజిటివ్ థింకింగ్. వాళ్ళందరికీ పాజిటివ్ థింకింగ్ కి తీసుకొని ఒకటే ఒపీనియన్ ఉంది, అదేంటంటే దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ సక్సెస్. సక్సెస్ అయ్యేకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్తారు. ఎవరు ఈ ప్రపంచంలో సక్సెస్ అయినారో వాళ్ళందరికీ ఒకటే తెలుసు, ఏమంటే సక్సెస్ అయ్యేకి పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్, సక్సెస్ అయ్యేకి పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు సక్సెస్ అయ్యేకి మీ దగ్గర పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా చూసుకోండి. యువర్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ లయన్. ఒక లయన్ అలాగా మీ యాటిట్యూడ్ ఉండాలి ఈ బిజినెస్. అర్థమవుతా ఉందా? ఇంట్రెస్టింగ్ ఉందా? చాట్ సెక్షన్ ఇస్ ఆన్. ఇంట్రెస్టింగ్ ఉందా? అర్థమవుతా ఉందా నేనేం చెప్తున్నాను అప్పటి నుంచి? రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మీ యాటిట్యూడ్ ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యేకి ఒక లయన్ అలాగ ఉండాలి. లయన్ అంటే మీకు తెలిసి ఉంటుంది. లయన్ అలాగ ఉండాలి. గమనించండి, చాలా పెద్ద పాయింట్ చెప్తున్నాను. ఒక లయన్ ఫారెస్ట్ లో ఏదైనా ఒక అనిమల్ కి చూస్తే, ఒక లయన్ In progress. బ్లాక్ ఉందా, అది జాతి ఏంటి, ధర్మం ఏంటి, అదేమి చూడడు. లయన్ కి ఏదే ఒక డియర్ కి చూస్తే, ఏదే ఒక జీబ్రా కి చూస్తే, ఏదే ఒక అనిమల్ కి ఫారెస్ట్ లో చూస్తే ఎప్పుడు కూడా ఆ జీబ్రాలో ఉండే వీక్నెస్ చూడదు, ఆ డియర్ లో ఉండే వీక్నెస్ ను చూడదు. ఆ లయన్ ఒకటే చూస్తుంది, ఒకటే కనపడుతుంది ఆ అనిమల్ లోపల. అది నా లంచ్ అప్ప. నా కడుపు నాకు ఆకలేస్తా ఉంది, నా కడుపులో ఆకలేస్తా ఉంది, నాకు లంచ్ కావాలంటే ఆ లయన్ ని నేను పెట్టుకోవాలి. దట్స్ ఇట్. మీ యాటిట్యూడ్ కూడా అలాగే ఉండాలి. మీరు ఈ ఆటో డ్రైవర్ ఏం పని చేస్తాడు, ఈ లారీ డ్రైవర్ ఏం పని చేస్తాడు, ఈ డాక్టర్ కి ఏం తక్కువ ఉందని వచ్చి సోపు పేస్ట్ అమ్ముతాడు, ఈ లాయర్ కి ఏం తక్కువ అని వచ్చి స్పిరులినా తీసుకుంటాడు, ఈ ఇంజనీర్ కి ఎందుకు 1 to 1 చేసేది, హోమ్ మీటింగ్లు చేసేది, ఇంటింటికి పోయేది అని ఏమన్నా మీరు వాళ్ళ లోపల వీక్నెస్ లో చూస్తారా, మీరు ఎప్పుడు గ్రో అవ్వరు. వాళ్ళ లోపల ఉండే వీక్నెస్ పైన ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. ఆయన స్నానం చేస్తాడా లేదా, ఆయన డాక్టర్ ఉంటే ఏమి, లాయర్ ఉంటే ఏమి, ఆటో డ్రైవర్ ఉంటే ఏమి, లారీ డ్రైవర్ ఉంటే ఏమి, ఇంజనీర్ ఉంటే ఏమి, ఆయన స్నానం చేస్తాడా, ఆయన నాకు లంచ్. ఆయన భోజనం చేస్తాడా, ఆయన నాకు లంచ్. ఆయనకి సోపు పేస్ట్ అవసరం ఉందా, ఆయన నా డౌన్లైన్ అవ్వచ్చు. ఆయనకి అందని ఇంట్లో షుగర్, బీపీ, హార్ట్ ఉంటుందంటే ఆయన నాకు వర్కౌట్ అవుతాడు. మీ యాటిట్యూడ్ అలాగ ఉండాలి. వాడెప్పుడు చేస్తాడు, వీడెప్పుడు చేస్తాడు, వాళ్ళు ఎలా జాయిన్ అవుతారో, వీళ్ళు ఎలా జాయిన్ అవుతారో, వాళ్ళ లోపల ఉండే వీక్నెస్ కి చూడొద్దండి. వాళ్ళు మీకు పనికి వస్తారా లేదా దాన్ని చూడండి. వాళ్ళు మీ పీవీ ఇస్తారా లేదా మీకు, అది చూడండి. వాళ్ళకి మీరు ప్రొడక్ట్స్ అమ్మొచ్చా లేదా, ప్లాన్ ఇవ్వచ్చా లేదా, అది చూడండి. దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్. విన్నర్స్ సీక్రెట్ ఏంటి? విన్నర్స్ సీక్రెట్ ఏమంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, గమనించండి. విన్నర్స్ ది సీక్రెట్ ఏమంటే, విన్నర్స్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు డూ థింగ్స్ దట్ లూజర్స్ డోంట్ వాంట్ టు డూ. వాట్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. అర్థం చేసుకోండి. విన్నర్స్ ఏది చేసి, ఏ పనులు చేసి విన్నర్స్ అయిపోతారో ఆ పనులు లూజర్స్ చేయరు. ఏ పనులు లూజర్స్ చేయరో ఆ పనులన్నీ చేసి విన్నర్స్ అయిపోతారు. ఎగ్జాంపుల్ వినండి. లూజర్స్ కి అర్లీ మార్నింగ్ లేపేది ఉంది కదా, వేకప్ అయ్యేది ఉంది కదా, అది ఇష్టం లేదు లూజర్స్ కి. అర్లీ మార్నింగ్ లేపేది విన్నర్స్ కి కూడా ఇష్టం లేదు. బట్ స్టిల్ విన్నర్స్ ఏం చేస్తారు, లేపి 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 విన్నర్స్ అయిపోతారు. లూజర్స్ కి 1 to 1 చేసేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా 1 to 1 చేసేది ఇష్టం లేదు. అయితే కూడా విన్నర్స్ 1 to 1 చేసి 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 విన్నర్స్ అయిపోతారు. లూజర్స్ కి హోమ్ మీటింగ్ చేసేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా హోమ్ మీటింగ్ చేసేది ఇష్టం లేదు. అయితే కూడా విన్నర్స్ హోమ్ మీటింగ్ చేసి 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 విన్నర్స్ అయిపోతారు. లూజర్ కి ప్లాన్ ఇచ్చినైనాక నో అనే విన్నే శబ్దం ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా నో శబ్దం ఇష్టం లేదు. అయితే కూడా విన్నర్స్ నో విన్ని 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 విన్నర్స్ అయిపోతారు. ఒక్క నిమిషం. Recording stopped. Recording in progress.
అర్థమవుతుందా? విన్నర్స్ కి లూజర్స్ కి హార్డ్ వర్క్ చేసేది ఇష్టం లేదు. విన్నర్స్ కి కూడా హార్డ్ వర్క్ చేసేది ఇష్టం లేదు. విన్నర్స్ అయితే కూడా హార్డ్ వర్క్ చేసి విన్నర్స్ అయిపోతారు. డియర్ ఫ్రెండ్స్, అలాగే నేను చెప్తా ఉండేది, ఏ పర్సన్ లూజర్స్ ఏమున్నారు కదా, వాళ్ళు ఏమి చేసేకి ఇష్టం లేదు, అది వాళ్ళు చేయరు, అందుకే వాళ్ళు లూజర్స్ అయిపోతారు. విన్నర్స్ కి ఏం చేసేది ఇష్టం లేదు, అదన్నీ చేసి వాళ్ళు విన్నర్స్ అయిపోతారు. లూజర్స్ కి సిఎన్టీ అటెండ్ అయ్యేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా సిఎన్టీకి పోయేది ఇష్టం లేదు, అయితే కూడా వాళ్ళు పోయి విన్నర్స్ అయిపోతారు. లూజర్స్ కి ఇలాంటి 7 days కోర్స్ చేసేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా ఇష్టం లేదు, అయితే కూడా వాళ్ళు అటెండ్ చేసి సక్సెస్ అయిపోతారు. మీకు ఏమి చేసేకి లేజినెస్ కనపడతా ఉందో, ఏమి చేసేకి ఇష్టం ఉండదో, అది చేసేస్తే ఆటోమేటిక్ గా మీరు పైన వచ్చేస్తారు. అర్థమవుతా ఉందా? ఇది విన్నర్స్ సీక్రెట్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ లూజర్స్ డోంట్ వాంట్ టు డూ? ఏమేమి లూజర్స్ కి చేసేకి ఇష్టం లేదు, ఏ పనిలో లూజర్స్ కి చేసేకి ఇష్టం లేదు, దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈవెన్ విన్నర్స్ డోంట్ వాంట్ టు డూ. ఏ పనిలో లూజర్స్ కి చేసేది ఇష్టం లేదో, అలాగే అదే పనిలో విన్నర్స్ కి కూడా చేసేది ఇష్టం లేదు, బట్ స్టిల్ దే డూ ఎనీవే. అయితే కూడా లూజర్స్ చేయరు, విన్నర్స్ చేసేస్తారు. ఏ పనిలో చేసేది వీళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళకు ఇష్టం లేదు, బట్ వీళ్ళు చేయరు, వాళ్ళు చేసేస్తారు విన్నర్స్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, అప్పటి నుంచి చెప్పింది ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. లూజర్స్ డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్, విన్నర్స్ డోంట్ వాంట్ టు, బట్ స్టిల్ దే డూ. లూజర్స్ కి హార్డ్ వర్క్ చేసేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా ఇష్టం లేదు, బట్ అయితే కూడా విన్నర్స్ హార్డ్ వర్క్ చేస్తారు. లూజర్స్ కి డోంట్ వాంట్ టు గెటప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ గెటప్ అయ్యేది ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా ఇష్టం లేదు, బట్ అయితే కూడా వాళ్ళు లేపుతారు. లూజర్స్ కి డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసే ఇష్టం లేదు, విన్నర్స్ కి కూడా డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసేది ఇష్టం లేదు, అయితే కూడా వాళ్ళు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారు. దేర్ ఆర్ 2 foramen in our brain. మన బ్రెయిన్ లో 2 types ఆఫ్ ఫోరామెన్స్ ఉన్నాయి, 2 బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి మిస్టర్ విన్నర్, రెండోది మిస్టర్ లూజర్. 2 బ్రెయిన్స్ మనదే. మనం విన్నర్ బ్రెయిన్ ఉన్నాము, విన్నర్ బ్రెయిన్ ని ఫోకస్ చేస్తే విన్నర్ పని చేస్తుంది, లూజర్ బ్రెయిన్ ని ఫోకస్ చేస్తే లూజర్ పని చేస్తుంది. ద వన్ హూమ్ యూ ఆర్డర్, అది పని చేస్తుంది. ఈ స్టార్ట్స్ వర్కింగ్. నేను మీకు ఒక మాట చెప్తాను వినండి, ఏం తెలుసా? మన బాడీ డైలీ మార్నింగ్ లేపి 1-to-1 లో హోమ్ మీటింగ్ చేసేకి మనకి పర్మిషన్ ఇవ్వదు. అయితే కూడా మనం మన బాడీ అగేన్స్ట్ కి వెళ్ళి హోమ్ మీటింగ్ చేస్తే, 1-to-1 చేస్తే మనం విన్నర్ అయిపోతాం. మన మైండ్ ఎప్పుడు కూడా మనకి పని చేసేకి పర్మిషన్ ఇవ్వదు. మనం మన మైండ్ అగేన్స్ట్ పోయి పనిలు చేస్తే మనం విన్నర్ అయిపోతాం. అర్థమైతా ఉందా నేనేం చెప్తున్నా? చాలా మంది అడ్డం వస్తారు, చాలా సిచ్యువేషన్స్ అడ్డం వస్తుంది. షబీర్ సార్ 7 days కోర్స్ ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఏం అవసరం ఉంది? ఏం పని ఉంది? పోవద్దు. ఇట్లా చెప్పేవాళ్ళు మార్కెట్ లో చాలా మంది వస్తారు. ఇది వాళ్ళకి కాదు వచ్చింది, ఇది మీ లూజర్ మైండ్ చెప్తా ఉండేది. ఇది ఈవిల్ మైండ్ అని చెప్తాను నేను, ఈవిల్ మైండ్, సైతాన్ అని చెప్తాను. ఇది ఎప్పుడు కూడా మీకు సక్సెస్ అయ్యేకి. అయితే కూడా మీరు అందరిని అగేన్స్ట్ గా పోయి, లేదు నేను పోతాను, నేను వింటాను, నేను ట్రైనింగ్ తీసుకుంటాను, నేను 1-to-1 చేస్తాను, నేను హోమ్ మీటింగ్ చేస్తాను, నేను పోయేదే అని ఎప్పుడు మీరు మీ బ్రెయిన్ కి గులాం చేసుకుంటారో అప్పుడు మీరు మిస్టర్ విన్నర్ అయిపోతారు. ఎప్పుడు మీరు మీ బ్రెయిన్ ఎలా చెప్తుందో అలా వింటారో, ఎప్పుడు మీరు బ్రెయిన్ కి గులాం అయిపోతారో అప్పుడు మీరు లూజర్ అయిపోతారు. అందుకే ఈ భూమి పైన 4% మనీ 96% వాళ్ళ దగ్గర ఉంది, 96% మనీ 4% వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఈ భూమి పైన 100 members ఉన్నారంటే 96 members దగ్గర 4 rupees ఉన్నాయి అంతే. 4 members దగ్గర 96 rupees ఉన్నాయి అంతే. ఈ 96 members ఎవరు? మిస్టర్ లూజర్స్. వాళ్ళు నెగటివ్ బ్రెయిన్ కి గులాం అయిపోయినారు. అక్కడ ఎందుకు పోతావు, ఇక్కడ ఎందుకు పోతావు అని చెప్పారు కదా,
వాళ్ళకి గులాం అయిపోయినారు. ఆ మీటింగ్ అటెండ్ అవ్వద్దు, ఈ మీటింగ్ అటెండ్ అవ్వద్దు అని చెప్పారు కదా, వాళ్ళకి గులాం అయిపోయినారు. అందుకే వాళ్ళు 96% లో వచ్చేసారు. బట్ ఈ 4% ఏం చేశారు? లేదు, నేను ఎలా చెప్తాను అలా వినాలి నువ్వు అని బ్రెయిన్ కి చెప్పారు కదా. నువ్వు నాకు గులాం రా, నేను కాదు నీకు గులాం. నాకేం ఇష్టం ఉందో అది నేను చేస్తాను. నేను గ్రో అవ్వాలని నేను చేస్తాను. నాకు 10 lakhs rupees కావాలి, నాకు ఫారిన్ ట్రిప్ కావాలి, నాకు కార్ కావాలి, నాకు సక్సెస్ కావాలి, నా ఇంట్లో ఉండే పావర్టీని నేను దూర్ చేయాలి, నేను ఒక మంచి లీడర్ అవ్వాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి, చాలా మంది వచ్చి నాకు సెల్ఫీలు తీసుకోవాలి అని మీరు ఉల్టా మీ బ్రెయిన్ కి అగేన్స్ట్ ఇచ్చేస్తే మాట, అప్పుడు 4% లో వచ్చేస్తారు, మిస్టర్ విన్నర్ అయిపోతారు. అర్థమైందా? 100%. ఇప్పుడు చూడండి, మీ అప్లైను మెసేజ్ చేసి ఉంటారు, టుమారో దెర్ ఈస్ ఎ బిగ్ సిఎన్టీ ఇన్ దిస్ హాల్, ప్లీజ్ బ్రింగ్ కస్టమర్స్, ప్లీజ్ బ్రింగ్ ప్రాస్పెక్ట్స్, గెస్ట్ ని తీసుకొని వచ్చండి, రండి, మీరు కూడా రండి అని మెసేజ్ చేసి ఉంటారు. ఈరోజు మార్నింగ్ రేపు ఉంది ప్రోగ్రామ్. మీరేమనుకుంటారు? ఎస్, రేపు నేను పోవాలి అని చాలా మందికి ఫోన్ చేసి పట్టుకుంటారు. మార్నింగ్ లేపి పోయేకి రెడీ అయితుంటారు, ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చేస్తారు, లేదంటే హస్బెండ్ పర్మిషన్ పోయేకి ఇవ్వరు, లేదంటే వైఫ్ ఏమైనా ఒక ప్రాబ్లం అయిపోతుంది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయిపోతుంది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి, లేదంటే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ వచ్చేస్తుంది, ఏదో ఒక అమ్మ నాన్న పర్మిషన్ ఇవ్వరు, ఏదో ఒకటి ఇవిల్ థింగ్ వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ పోవాలంటే ఏదైనా ఒకటి వచ్చేస్తుంది. ఇది ఏంటి? ఇది మిస్టర్ లూజర్ చేసే పనిలు. ఇది మిస్టర్ లూజరు మీకు తెలుసులేక చేస్తా ఉండే ఒక పనిలు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం లేదు, జస్ట్ ఒక్క గ్లాస్ నీళ్ళు తాగండి, కూర్చోండి. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, నేను పెసిమిస్ట్ కాదు, నేను ఆప్టిమిస్ట్ అవ్వాలంటే ఈ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేయాలి, ఇప్పుడు దీన్ని కూడా చూసుకొని ఆ ప్రోగ్రామ్ ని ఎలా అటెండ్ అవ్వాలి అని మీరే ఒక క్వశ్చన్ అడగండి. ఆటోమేటిక్ గా యూనివర్స్ మీ మైండ్ లో ఏదైనా ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఇది నాతో పాటు చాలా టైం జరిగింది, మీరు చెయ్యండి. ఇది 100% సర్వశక్తుడు అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ పెట్టాడు. బట్ ఏమంటే మీకు సక్సెస్ చేసేకి ఇవిల్ కి ఇష్టం లేదు, లూజర్ కి ఇష్టం లేదు, లూజర్ ఫొరమెన్ ఆఫ్ బ్రెయిన్ కి ఇష్టం లేదు, సైతాన్ కి ఇష్టం లేదు. అందుకే అడ్డదారిలు, స్పీడ్ బ్రేకర్లు తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేదే యాటిట్యూడ్. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేదే యాటిట్యూడ్. దాన్ని డీల్ చేసే వాళ్ళకే చెప్పేది లీడర్. అర్థమవుతుందా? దాన్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పే వాళ్ళకి లీడర్ అని చెప్పేది. అది హ్యాండిల్ చేయేది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. మీరు 4% లో రావాలంటే ఏమి చేసేకి మీకు కష్టం అవుతా ఉందో అది చేసి 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 పర్ఫెక్ట్ అయిపోతే 100% 4% లో వస్తారు. లేదా ఎంత చేస్తే కూడా అంత లేప అని సైలెంట్ అయిపోయినారా, మీరు లూజర్ క్యాండిడేట్ అయిపోతారు. 96% లో వచ్చేస్తారు. అర్థమైందా? ఇది ఒక పాయింట్. సర్కమ్స్టెన్సెస్ ఆర్ యాజ్ దే ఆర్ ఫ్రెండ్, దే విల్ రిమైన్ యాజ్ దే ఆర్. సర్కమ్స్టెన్సెస్ ఏమున్నాయి కదా, మీకోసం ప్రపంచం చేంజ్ అవ్వదు సార్. మీ సర్కమ్స్టెన్సెస్ ఏమున్నాయి అది అలాగే ఉంటాయి. మీరు 10,000 రూపీస్ సంపాదించడం కూడా అలాగే ఉంటాయి, 10 lakh రూపీస్ సంపాదించడం కూడా అలాగే ఉంటాయి. సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వు. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తా లేదు, చేయడు ఆయన. మీ వైఫ్ సాత్ ఇవ్వట్లేదు, ఈదు. మీ పిల్లలు వింటలేదు, విన్నరు. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వినట్లేదు, వాళ్ళు విన్నరు. ఈ సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. మీ అత్త సపోర్ట్ చేయట్లేదు, చేయదు. మీ మావ సపోర్ట్ చేయట్లేదు, చేయదు. సర్కమ్స్టెన్సెస్ ఈ రోజు సపోర్ట్ చేయరా, రేపు చేస్తారా, నో, చేయరు. సర్కమ్స్టెన్సెస్ మీకోసం ఎప్పుడు చేంజ్ అవ్వదు. అది ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. మా బాస్ నాకు సండే మీటింగ్ పోయేకి నేను పర్మిషన్ తీసుకుంటానంటే మా బాస్ పర్మిషన్ ఇవ్వడు. సార్ రేపు రాను అని లెటర్ ఇస్తే కూడా మా బాస్ పర్మిషన్ ఇవ్వడు.
సర్కమ్స్టెన్సెస్ మీకోసం చేంజ్ అవ్వదు. నేను ఎప్పుడు కూడా నా వైఫ్కి చెప్తాను, నా వైఫ్ ఎప్పుడైనా వచ్చి మీ అమ్మ అలా చెప్పింది, ఆ, 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 మీ నాన్న అలా చెప్పారు, ఓ ఓ అంటుంది. నేను ఒకటే మాట చెప్తాను, ప్రపంచం నీ కోసం ఎప్పుడు చేంజ్ అవ్వదమ్మా. ప్రపంచం ఎప్పుడు నీ కోసం చేంజ్ అవ్వదు. మళ్ళీ సొల్యూషన్ ఏంటి కింద చూడండి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్ జస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రపంచం కోసం మనం చేంజ్ అవ్వాలి, ప్రపంచం మన కోసం చేంజ్ అవ్వదు. నేను నా వైఫ్కి ఏదే చెప్పేది, మా అమ్మ నాన్న నీ కోసం చేంజ్ అవ్వరు. మా అమ్మ నాన్న 30 years నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. నువ్వు ఇక్కడ నీ కోసం వాళ్ళు చేంజ్ అవ్వరు, వాళ్ళ కోసం నువ్వే చేంజ్ అవ్వాలి. నీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. అందుకే మీ సర్కమ్స్టెన్సెస్ మీ కోసం ఎప్పుడు చేంజ్ అవ్వదు డియర్ ఫ్రెండ్స్. ఆ సర్కమ్స్టెన్సెస్ కోసం మీరే చేంజ్ అవ్వాలి, మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? వాళ్ళు వినరు, నో ప్రాబ్లం, బట్ నేను సక్సెస్ అయ్యి చూపించాలి. వాళ్ళు వినరు, నో ప్రాబ్లం, నేను కార్ తీసుకొని చూపించాలి. వాళ్ళు చేంజ్ అవ్వరు, నో ప్రాబ్లం, బట్ నేను పని చేస్తూ కష్టం పట్టి ఒక చాలా పెద్ద టీంని లీడ్ చేయాలి. యూ షుడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్. నోబడీ విల్ చేంజ్ ఫర్ యూ అండ్ దునియా విల్ నెవర్ చేంజ్ ఫర్ యూ. యూ షుడ్ చేంజ్ ఫర్ దునియా. మీరు ఎలా మీరు ఏ చష్మా వేసుకున్నారో, మీరు ఏ గోగల్ వేసుకున్నారో ఆ గోగల్ని చేంజ్ చేయండి. మీ చూసే నజరియా అని చెప్తాం హిందీలో, నజరియా. ద వే యూ సీ ద వరల్డ్ హ్యాస్ టు బి చేంజ్. వరల్డ్ విల్ నెవర్ చేంజ్ ఫర్ యూ. ది వే యూ సీ టు ద వరల్డ్ హ్యాస్ టు బి చేంజ్. అర్థమవుతుందా? మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి. 1 crore rupees అర్న్ చేసే పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అలా యాటిట్యూడ్ మీరు ఉండాలి. మావా రారా ఏమరా ఉండకూడదు. మీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. కరోడ్పతి యాటిట్యూడ్ ఉండాలి. అర్థమవుతుందా? ఎస్. 10 బెస్ట్ స్టెప్స్ నేనేం ఇప్పుడు చెప్తున్నాను. ఈ 10 బెస్ట్ స్టెప్స్ని మీరు ఫాలో చేయండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. దీన్ని మీరు ఫాలో చేస్తే చాలా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నో అండ్ ఫాలో 8 స్టెప్స్. యాక్చువల్లీ అది 7 స్టెప్స్, నేను 8 అని రాశాను. ఏం మరి 7 స్టెప్స్? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఈ 7 స్టెప్స్ ఉన్నాయి కదా, దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఫాలో చేయండి. ఏంటి సార్ ఆ 7 స్టెప్స్? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఐ రిపీట్, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఈ 7 స్టెప్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఎవ్రీ డే ఫాలో చేయాలి. ప్రోడక్ట్ని యూజ్ చేశారా ఈరోజు? దాన్ని షేర్ చేశారా? ఎవరికి షేర్ చేయాలి అని ఒక లిస్ట్ చేశారా? వాళ్ళకి షేర్ చేసేకి ఇన్వైట్ చేశారా? ఇన్వైట్ చేసినాక వాళ్ళతో పాటు మీటింగ్ చేశారా? వాళ్ళతో పాటు టీమ్ వర్క్ చేశారా? వాళ్ళకి ఫాలో అప్ చేశారా? దీస్ ఆర్ ద 7 పాయింట్స్ యూ షుడ్ నో అండ్ ఫాలో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. కంపల్సరీ నో అండ్ ఫాలో 7 స్టెప్స్ సక్సెస్. డైలీ 10 మెంబర్స్కి కాల్ చేయాలి, మినిమం 10 మెంబర్స్కి. మేబీ వాళ్ళు మీ అప్లైన్ ఉండొచ్చు, మీ డౌన్లైన్స్ ఉండొచ్చు, మీ మెంటర్స్ ఉండొచ్చు, మీ కస్టమర్స్ ఉండొచ్చు, మీ గెస్ట్లు ఉండొచ్చు, మీ ప్రాస్పెక్ట్స్ ఉండొచ్చు. ఎవరైనా ఉన్ని మినిమం డైలీ 10 కాల్స్ కన్సిస్టెంట్గా ఎవ్రీ డే చేయాలి. అండ్ 3 ప్లాన్స్ చూపించాలి. ఫస్ట్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక ప్లాన్, బిఫోర్ లంచ్ ఒక ప్లాన్, బిఫోర్ డిన్నర్ ఒక ప్లాన్. ప్లాన్ ఇవ్వలేదా? నో బ్రేక్ఫాస్ట్.
ప్లాన్ ఇవ్వలేదా నో లంచ్, ప్లాన్ ఇవ్వలేదా నో డిన్నర్. ప్లాన్ ఇస్తే మాత్రమే భోజనము, ప్లాన్ ఇవ్వలేదా నో భోజనం. మీరే సాటి ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? డైలీ 10 calls 3 plans పర్ డే. ఓకేనా? ఇది కంపల్సరీ రేపటి నుంచి మీరు చేయాల్సింది. టేక్ ప్రజెంటేషన్ అండ్ ట్రైనింగ్. ఎక్కడెక్కడ సిఎన్టీ జరుగుతుందో, ఎక్కడెక్కడ బిఓపి జరుగుతుందో, ఎక్కడెక్కడ సిఇఓ జరుగుతుందో ప్రోగ్రామ్స్, అదన్ని ప్రోగ్రామ్స్ కి ఎక్కడెక్కడ కంపెనీ గురించి ప్లాన్ చెప్పే ప్రోగ్రామ్స్ జరుగుతాయో అక్కడ పోయి కూర్చోండి. సార్ 10 ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాం సార్. 10,000 ప్రోగ్రామ్స్ అటెండ్ చేయండి, పర్ఫెక్ట్ అవుతారు. 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్లాన్ ఎలా ఇవ్వాలని. బ్రూస్లీ ఒక్క మాట చెప్తారు, ఏం తెలుసా? బ్రూస్లీ ఒక్క మాట చెప్పారు, ఏం తెలుసా? 1000 టైప్స్ ఆఫ్ పంచ్ కొట్టే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా భయపడను. ఒకటే పంచ్ ని 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, ఆయన్ని చూసి నేను చాలా భయపడతాను. 1000 పంచ్లు 1 టైం ప్రాక్టీస్ చేసే పర్సన్ కి నేను ఎప్పుడు భయం పడను. ఒక్కటే పంచ్ ని 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, ఆయన్ని చూస్తే నాకు చాలా భయం అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మీ కంపెనీ ప్రెజెంటేషన్ మీరు 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసి 100 మెంబర్స్ కి 1 టైమ్స్ లో లాగిన్ చేసుకుని రావాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ప్రెజెంటేషన్ ప్రాక్టీస్. అదైనాక ఎక్కడెక్కడ ట్రైనింగ్స్ జరుగుతాయో అక్కడెక్కడ ట్రైనింగ్స్ ని అటెండ్ చేయండి. చాలా మంది దుష్మన్లు ఉంటారు, అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, అక్కడ రావద్దు, ఇక్కడ రావద్దు అని చెప్తారు. బట్ డియర్ ఫ్రెండ్స్, వినొద్దండి. ఎందుకు తెలుసా? వాళ్ళు మీకు శాలరీ ఇవ్వరు, వాళ్ళు మీ సక్సెస్ వాళ్ళు ఏ పర్సన్ మీకు సక్సెస్ ఇప్పియాలి అని అనుకున్నాడో ఆయన ఎప్పుడు కూడా అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు అని చెప్పడు. ఏ పర్సన్ మీకు సక్సెస్ ఇప్పకూడదు అని అనుకున్నారో ఆయన మీకు చెప్పేది అక్కడ పోకూడదు, అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు. అర్థమైందా? ఇది మీ ఇండివిజువల్ బిజినెస్. ఈ బిజినెస్ కి మీరు ఓనర్. మీరు ఎంత బిజినెస్ ఇస్తారో కంపెనీ మీకు అంత డబ్బు ఇస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ గో అండ్ అటెండ్ కోర్సెస్, జస్ట్ గో అండ్ అటెండ్ ట్రైనింగ్స్. బి ఏ లీడర్, బి ఏ రాకింగ్ లీడర్, బి ఏ రాక్ స్టార్, బి ఏ విఎంసిఎం మెంబర్. అర్థమవుతుందా? మీ దగ్గర కెపాసిటీ ఉంది, విఎంసిఎం అయ్యేది, అది చేయండి. అర్థమైందా? 4th బెస్ట్ స్టెప్ ఏంటి? ఆల్వేస్ రెడీ టు గివ్ టెస్టిమనీ. ఎప్పుడన్నా మీకు ఈ స్టేజ్ లో మాట్లాడే అవకాశం దొరికిందా? ఎప్పుడన్నా మీకు ఎవరన్నా మాట్లాడండి అని వచ్చి అడిగారా? ఫస్ట్ పోయి మాట్లాడండి. చాలా మంది తప్పు చేస్తారు, ఏమంటే సార్ లేదు సార్, సార్ ఎందుకు అలా చేస్తారు? అలా చేయవద్దండి. ఆపర్చునిటీ స్టేజ్ పైన మాట్లాడేది దొరికిందంటే ఫస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. మీకు షైన్ అయ్యే ఒక అవకాశం, స్టేజ్ ఫియర్ ని తీసే ఒక అవకాశం అది. దాన్ని ఎప్పుడు మిస్ చేసుకోదండి, దాన్ని యూజ్ చేసుకోండి. అర్థమైందా? 5th పాయింట్ ఏంటి? 100% యూజర్ ఉండాలి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు, కిచెన్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు, బాత్రూమ్ నుంచి మీ కడుపు వరకు ఏ ప్రోడక్ట్ మీరు ఇంట్లో యూజ్ చేస్తారో అవన్నీ ప్రొడక్ట్స్ ఏమన్నా, ఆ ప్రొడక్ట్స్ లో ఏ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీ ఇంట్లో ఉండాలి. 100% యూజర్. మన కంపెనీలో పేస్ట్ పెట్టుకొని మీరు కోల్గేట్ ఇంట్లో పెట్టుకుంటే ఎలా అంటే అలా చేయకూడదు. మన కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ మీ ఇంట్లో ఇష్టం ఉంటే, మీ ఇంట్లో యూజ్ అవుతుందంటే అది మీ ఇంట్లో ఉండాలి కంపల్సరీ. అర్థమవుతా ఉందా? కంపల్సరీ కన్సిస్టెన్సీ చేయాలి. ఎందుకంటే మీరే ప్రొడక్ట్ యూజ్ చేయలేదంటే వేరే వాళ్ళు ఎలా మీకు ఫాలో చేస్తారు, మీ మాట ఎలా వింటారు వేరే వాళ్ళు? ఫస్ట్ ఏం చేయాలంటే మీరు 100% యూజర్ అవ్వాలి. మీరు 100% యూజర్ అవుతే మాత్రమే మీరు ఈ బిజినెస్ లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ డౌన్ లైన్స్ మీకు చూసి ఫాలో చేస్తారు. ఎస్, మా అప్లైన్ ప్రొడక్ట్ యూజ్ చేస్తుంది, నేను కూడా చెయ్యాలి. మా అప్లైన్ చెప్పింది చేస్తుంది, నేను కూడా చెయ్యాలి. మీరు ఏం చెప్తారో అది మీ డౌన్ లైన్ చేయరు. బాండ్ పేపర్ లో రాసుకోండి రక్తంతో. ఏంటి? మీరు ఏం చెప్తారో మీ డౌన్ లైన్స్ అది చేయరు. మళ్ళీ మీరు ఏం చేస్తారో మీ డౌన్ లైన్స్ అది చేస్తారు. వాట్ యు టెల్ దే వోంట్ డూ, వాట్ యు డూ దే డూ.
ఇది మంకీ సి మంకీ డూ బిజినెస్. మీరు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏం చూస్తారో అది చేస్తారు. దట్స్ వై మీరు చెప్పేది తక్కువ చేయండి, చేసేది ఎక్కువ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? అటెండ్ ఆల్ ఫంక్షన్స్. కంపెనీ అవార్డ్ ఫంక్షన్స్ ఉంది, కంపెనీ సిఎన్టీ ఫంక్షన్స్ ఉంది, కంపెనీది లీడర్ది ఏ ప్రోగ్రామ్స్ ఏ ట్రైనింగ్స్ ఉంటాయో అవన్నీ అటెండ్ అవ్వండి. ఎవరు ఎక్కడ పో అంటారో అక్కడ కూడా పోండి, ఎక్కడ పోవద్దని చెప్తారో అక్కడ కూడా పోండి. మీకు పోయేకి ఈజీ ఉంటే, దగ్గర ఉండి ఈజీ ఉంటే అటెండ్ అవ్వండి. 1000 కిలోమీటర్ 2000 కిలోమీటర్లో ఉండే మీటింగ్ కాదు నేను చెప్తుండేది. 30 కిలోమీటర్ 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ లోపల ఏదైనా ఒక ప్రొసీజర్ జరుగుతూ ఉంటే డోంట్ ఎవర్ మిస్ దట్ ట్రెండ్. అవి మాత్రం మిస్ చేయవద్దండి. అర్థమవుతా ఉందా సార్? అటెండ్ ఆల్ ద ఫంక్షన్స్. రీడ్ రికమెండెడ్ బుక్ 30 minutes ఎవ్రీ డే ఏదైనా ఒక మంచి పుస్తకం చదవండి. 30 minutes కంపల్సరీ మీకోసం తీయండి. మార్నింగ్ వేకప్ అయినాకనా చదవండి, రాత్రి పనుకొనే పోయేకిన ముందున చదవండి. మినిమం 30 minutes తీయండి. మీ అప్డేషన్ కోసం, మీ నాలెడ్జ్ కోసం. ఓకేనా? మీరు ఒక మంచి లీడర్ అవ్వాలంటే బుక్ని చదవండి. ఎంత చదువుతారో అంత మంచి లెవెల్కి పోతారు. ఎందుకంటే మాట్లాడేకి కంటెంట్ దొరుకుతుంది. ఓకేనా? మీ డౌన్ లైన్స్కి మోటివేట్ చేసేకి ఒక కంటెంట్ దొరుకుతుంది. సో రీడ్ 30 minutes బుక్ ఎవ్రీ డే. ఓకేనా? బి ఏ టీమ్ ప్లేయర్. మీరు స్కూల్ చదివి ఉంటారు, స్కూల్ చూసుంటారు. స్కూల్లో ఈ ఏం చెప్తారు, క్లాస్ రూమ్ లో ఒక మానిటర్ చేస్తారు తెలుసా? ఒక మానిటరో క్యాప్టెనో చేస్తారు. ఆ క్యాప్టెన్ ఆ మానిటర్ ఏం చేస్తారు, ఎవరు మాట్లాడతారో వాళ్ళ పేరు రాసి టీచర్ చెప్పేవాడు. అవును కదా? అలాగా మీరు మీ టీంలో ఒక టీం ప్లేయర్ అవ్వాలి, ఒక క్యాప్టెన్ అవ్వాలి. ఓకేనా? క్యాప్టెన్ అవ్వాలి. ఎవరు కూడా డిసిషన్ తీసుకోరు, ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరా? మీరు తీసుకోండి ఆ రెస్పాన్సిబిలిటీ. నేను ఫాలో చేస్తాను సార్, నేను చేస్తాను సార్. అర్థమవుతా ఉందా? ఇది ఇలాగా అవ్వాలి. స్టేజ్ పైన మాట్లాడే ఎవరు కూడా స్టేజ్ పైన పోలేదా, నేను మాట్లాడతాను సార్ అని పోవాలి. యూ షుడ్ బీ ద టీమ్ ప్లేయర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బీ ద టీమ్ ప్లేయర్. ఎంత ఎక్కువ మీరు మాట్లాడేకి చూస్తారో అంత మంచి లెవెల్కి మీరు పోతారు. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? ఆల్వేస్ కీప్ 2 business kids విత్. ఎప్పుడు కూడా 2 business kids ఉండాలి మీతో పాటు. 2 business kit అంటే ఏమి సార్? క్యాటలాగ్స్, ఫ్లిప్చార్ట్, బ్రౌచర్స్, అవి ఇవి ఉంటాయి కదా, అవి మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. 2 కిట్లు ఉండాలి. ఎందుకు సార్ 2 కిట్లు? ఒక కిట్ తీసుకొని మీరు ప్లాన్లు ఇస్తే ఎవరైనా జాయిన్ అయిపోతే రెండో కిట్ ఇమ్మీడియట్ గా డౌన్ లైన్ ఇవ్వాలి. తీసుకోప, ఇది నువ్వు వితౌట్ కిట్ పని చేస్తే పని అవ్వదు, కిట్ తీసుకొనే నువ్వు పని చేయాలి అని ఆయనకి కిట్ ఇప్పియాలి. ఓకేనా? కీప్ ఆల్ ప్రమోషనల్ మెటీరియల్ ఫ్రమ్ సిస్టమ్ లో ఏదే మెటీరియల్స్ ఉన్నాయి అవన్నీ మీ బ్యాగ్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ పెట్టుకోవాలి. బ్యాగే ఉండదు చాలా మంది దగ్గర. బుక్ ఉండదు, పెన్ ఉండదు, ఏమేమి ఉండదు. ఊరికి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుంది. ఈ 10 points ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే బుక్ లో రాసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఫాలో చేయాల్సి కంపల్సరీ. నెక్స్ట్ వస్తుంది గోల్ సెట్టింగ్. సీక్ ద రైట్ కాజ్ ఆఫ్ సెట్టింగ్ ఏ గోల్. సీక్ ద రైట్ కాజ్ ఆఫ్ సెట్టింగ్ ఏ గోల్. డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఏంటి? వాట్ ఈస్ దిస్? సార్ మనం ఆల్రెడీ గోల్ సెట్ చేసాం కదా సార్ డే 1 కి, ఎలా సార్? డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్క మాట చెప్తాను వినండి. గోల్స్ ఎప్పుడు సక్సీడ్ అవుతాయి తెలుసా? గోల్స్ ఎప్పుడు కమ్ ట్రూ అవుతాయి తెలుసా? గోల్స్ ఎప్పుడు సక్సెస్ అవుతావంటే ఎప్పుడు ఆ గోల్స్ వెనకల ఒక రైట్ కాజ్ ఉంటుంది. అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నాదే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను వెస్టీజ్లో 44,000 రూపీస్ ఇన్కమ్ వచ్చినాక ఒక స్కూటీ నా చెల్లెలకి ఇప్పించాను. ఒక స్కూటీ 70,000 రూపీస్ అప్పుడు స్కూటీ ఇప్పించాను. ఇప్పించి నా ఐస్లో టీయర్స్ ఉన్నాయి, నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, నా చెల్లెలి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఎందుకు సార్? ఎందుకంటే నాది ఫస్ట్ గోల్ అది ఏంటి, నా చెల్లెలికి ఒక స్కూటీ ఇప్పించాలి. అది అచీవ్ ఎలా అయిందంటే ఆ గోల్ వెనకాల ఒక ఎమోషనల్ కాజ్ ఉంది. కాజ్ ఏంటి సార్? ఆ కాజ్ ఏంటి? ఆ కాజ్ అంటే మా నాన్న 1 crore రూపీస్ ఇది చేశారు. ఏమి డెప్ట్ చేశారు. 1 crore రూపీస్ డెప్ట్ చేశారు మా నాన్న వాళ్ళ బిజినెస్ లో. అప్పుడు చాలా మంది వచ్చి మా ఇంటి దగ్గర డబ్బు ఇస్తారా లేదా అంత చాలా ప్రాబ్లమ్స్ చేస్తే మా నాన్న దగ్గర డబ్బు లేదు చెక్. అప్పుడు ఒక పర్సన్ ఏం చేశాడంటే, నువ్వు డబ్బు ఇవ్వడు, నేనేం చేయాలి చేస్తానని చెప్పి మా చెల్లెలిది ఒక స్కూటీ ఉంది, యమహా రేట్. ఆ స్కూటీ తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బు ఇవ్వు, స్కూటీ తీసుకో అని చెప్పాడు. అప్పుడు మా చెల్లెలు వచ్చి నా చేయి పెట్టుకొని చాలా ఏడ్చింది. అన్నా నా స్కూటీ అన్నయ్య నా స్కూటీ అని. నాకు అప్పుడు చాలా, నా దగ్గర అప్పుడు పవర్స్ లేవు, ఏం చెప్తే కూడా కొట్టేస్తున్నాడు ఆయన నాకు. అప్పుడు నేనేం చేశానంటే ఒక గోల్ సెట్ చేశాను. నేనేమన్నా చాలా పెద్ద ఇన్కమ్ అర్న్ చేస్తే ఫస్ట్ నా చెల్లెలికి ఒక స్కూటీ ఇప్పిస్తాను అని. అది సక్సెస్ అయింది, అది ఇప్పించాను. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తా ఉండేది ఏమంటే, మీరు ఏదే గోల్ పెట్టుకోండి, ఆ గోల్ అచీవ్ అవ్వాలంటే వెనక ఇలా ఒక ఎమోషనల్ రీజన్ ఉండాలి, ఎమోషనల్ కాజ్ ఉండాలి. ఊరికే నేను ఆ కార్ తీసుకుంటాను, ఆ కార్ ఎందుకు తీసుకుంటాం? వై యూ వాంట్ దట్ కార్? ఇప్పుడు మీ వైఫ్కి మీరు 100 grams ఒక నెక్లెస్ ఇప్పిస్తాను అని డ్రీమ్ పెట్టుకున్నారని అనుకోండి, గోల్ పెట్టుకున్నారని అనుకుంటున్నాను. 10 తొలాలది 100 grams ఒక నెక్లెస్ ఇప్పిస్తాను అని ఒక గోల్ సెట్ చేస్తున్నారు మీ వైఫ్. ఎందుకు ఇప్పిస్తున్నాం? వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? మై డియర్, రీజన్ ఏంటి? దాని వెనకాల రీజన్ ఏంటి? ఎందుకు ఇప్పిస్తున్నాం? ఏదైనా ఒక గోల్ ఉండాలి. లేదు సార్, నా వైఫ్ ఒక టైం అడిగింది నాకు నెక్లెస్ కావాలి అని, అడిగితే నా దగ్గర అప్పుడు డబ్బు ఉండలేదు, నేను నా వైఫ్కి ప్రామిస్ ఇచ్చాను, ఈ రోజు లేదంటే రేపు నేను ఇప్పిస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో అంటే నా వైఫ్ అర్థం చేసుకోలేదు. మళ్ళీ నేను చాలా రిక్వెస్ట్ చేశాను, అప్పుడు మా వైఫ్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పింది. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. నా వైఫ్ అడిగింది ఏది కూడా నేను ఈ రోజు ఇవ్వలేదు, ఈ రోజు నేను గోల్ సెట్ చేస్తాను ఏది అన్న అయింది, ఈ రోజు లేదంటే రేపు నా వైఫ్కి ఒక నెక్లెస్ నేను ఇప్పియాలి అని ఆ రోజు గోల్ సెట్ చేశాను సార్. ఇలాగా ఒక ఎమోషనల్ రీజన్ ఉండాలి. రీజన్ ఎప్పుడు ఒక ఎమోషనల్ రీజన్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ గోల్ సక్సెస్ అవుతుంది. వితౌట్ రీజన్ గోల్ ఈజ్ జస్ట్ ఎ థాట్. రీజన్ లేదంటే గోల్ ఉంది కదా, ఒక థాట్ అది అంటే. రీజన్ ఉండాలి. ఎప్పుడు రీజన్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ గోల్ అచీవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో అందుకే మీరు ఏ గోల్ సెట్ చేస్తే కూడా దాని వెనకాల ఏదైనా ఒక ఎమోషనల్ రీజన్ పెట్టండి. నార్మల్ రీజన్ ఉండకూడదు, ఎమోషనల్ రీజన్ ఉండాలి. ఎమోషనల్ రీజన్ మాత్రమే మీకు సక్సెస్ అయ్యేకి ఈజీ అవుతుంది, దాన్ని అచీవ్ చేసేకి ఈజీ అవుతుంది. డ్రీమ్ जो सपने देखने की हिम्मत रखते हैं वो पूरी दुनिया जीत सकते हैं. ధీరుభాయ్ అంబానీ చెప్తారు, ఎవరు డ్రీమ్ చూసే తాకత్ ఉంటుందో వాళ్ళు ప్రపంచమే గెలవచ్చంట, ప్రపంచంనే గెలవచ్చంట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ ఎలా చూస్తాం తెలుసా? డ్రీమ్ లో మనకి రష్మిక మందన్న వస్తుంది, డ్రీమ్ లో మనకి కత్రీనా కైఫ్ వస్తుంది. మనం చూసే డ్రీమ్ లో పనికి వచ్చే డ్రీమ్లు చూస్తే ఏమైనా అవుతుంది? పనికే రావు డ్రీమ్స్ అన్ని. ఏమేమో చూస్తాం మనం. డ్రీమ్స్ చూసేకి కూడా తాకత్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా మంచి డ్రీమ్స్ పెట్టండి, చూడండి. ఆ డ్రీమ్స్ ని ఇండివిజువల్ గా గోల్ తో పాటు మారండి.
ఆ గోల్స్ ని ఫోకస్ చేయండి, ఆ గోల్స్ వెనకాల ఒక మంచి రీజన్ పెట్టండి, అప్పుడు దానికోసం పని చేయండి, 100% అది మీకు దొరుకుతుంది. డూ యూ హ్యావ్ డ్రీమ్స్? మీ దగ్గర డ్రీమ్స్ ఉన్నాయా? హ్యావ్ యూ ఓన్ బంగలో యూనివర్సిటీ? హ్యావ్ యువర్ ఓన్ బెంగళూరు యూనివర్సిటీ? మీ మీ ఆ, మీ మీరు ఏ ప్లేస్ లో ఉంటారు, ఏ సిటీలో ఉంటారు, అక్కడ మీది ఒక బంగ్లో ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది మీకు. యూ హ్యావ్ యువర్ ఫేవరెట్ కార్, నేనే ఒక కార్ తీసుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. యూ క్యాన్ గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఒక డ్రీమ్ చూడండి. హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్యామిలీ అట్ ద బీచ్ ఆఫ్ గోవా దగ్గర, గోవా బీచ్ లో పోయి మీ ఫ్యామిలీకి తీసుకొని పోయి బీచ్ దగ్గర ఎంజాయ్ చేసే గోల్ ని పెట్టుకోండి. టేక్ యువర్ పేరెంట్స్ ఆన్ ఏ టూర్ ఆఫ్ ఇండియా, ఇండియా టూర్ కి మీ పేరెంట్స్ కి తీసుకొని పోయే గోల్ పెట్టుకోండి, డ్రీమ్ పెట్టుకోండి. రైట్? కంట్రిబ్యూట్ టు ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ యువర్ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీలో ఏదైనా ఒక సోషల్ వర్క్ చేయాలా, దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి అని డ్రీమ్స్ పెట్టుకోండి. రైట్? డ్రీమ్ గోల్ టార్గెట్ మీరు ఏదైనా డ్రీమ్స్ పెట్టుకోండి, ఇలాగా ప్రింట్ అవుట్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి, అటాచ్ చేసుకోండి. ఇలాగ ఉండాలి డ్రీమ్ గోల్ టార్గెట్, ఇలాగ ఉండాలి. మీరు డ్రీమ్స్ లేవు, డ్రీమ్స్ కి ఇప్పుడు 6 డ్రీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ డ్రీమ్ ని గోల్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటప్ప, ఒక ఇల్లు తీసుకోవాలప్ప. ఆ ఇల్లు కోసం విజువలైజ్ చేయండి. ఆ ఇల్లు కోసం ఒక బ్యాక్ సైడ్ ఏదైనా ఒక స్టోరీ ఉండాలి. ఏమి, ఎందుకు కావాలప్ప నాకు ఈ ఇల్లు, వై వి వాంట్ దట్ హోమ్, ఎందుకు కావాలి నాకు ఆ ఇల్లు, దానికి ఒక ఎమోషనల్ గోల్ ఉండాలి. ఓకేనా? దానికి ఒక ఎమోషనల్ గోల్ ఉండాలి, ఆ గోల్ మాత్రమే సక్సెస్ అవుతుంది. అర్థమైందా? సో ఈ రోజు ఇక్కడే నేను స్టాప్ చేస్తాను. ఇదన్నీ ఉంది కదా, చాలా పెద్ద టార్గెట్ ఉంది, దాన్ని 5-10 మినిట్స్ చెప్పే కాదు. ఈ స్లైడ్ నుంచి డూ యూ హ్యావ్ డ్రీమ్స్ అని ఉంది కదా, ఈ స్లైడ్ నుంచి మనము రేపు కంటిన్యూ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైస్ ఫర్ జాయినింగ్ విత్ us టుడే. రేపు ఇంకా మంచి టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ 3-4 days లో నేను మీకు ఎక్స్పర్ట్ చేసిస్తాను దీంట్లో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. విష్ యూ వెల్.